ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారిపై వరుస కేసులు, అరెస్టులు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. లిస్టులో ఇంకా పలువురు ముఖ్యులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో పీఎం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని పైన కేసు నమోదైంది. దీంతో పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రేషన్ బియ్యం మాయం కావటం పైన మాజీ మంత్రి పేర్ని నానితో సహా ఆయన కుటుంబ సభ్యులపైన పోలీసులు కేసులు నమోదు చేశారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం గోడౌన్ నుంచి తరలించారనే అభియోగాలు నమోదయ్యాయి. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహర్ అసెంబ్లీలో సైతం కీలక అంశాలను వెల్లడించారు. ఇప్పటికే 1.70 కోట్లు చెల్లించారు. మరో 1,67,00,000 చెల్లించాలని అధికారులు మళ్లీ నోటీసులు పంపించారు. కేసు విచారణలో ఉందని చెప్పుకొచ్చారు. ఈ కేసులో పేర్ని నాని A6గా ఉన్నారు. ఈ కేసులో A1గా పేర్ని నాని భార్య పేర్ని జయసుధ, A2గా మానస్ తేజ్, A3గా కోటిరెడ్డిగా, A4గా మంగారావు, A5గా బాలాంజనేయులు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మచిలీపట్నం పిఎస్లో పేర్ని జయసుధ విచారణకు హాజరయ్యారు. ఆమెకు కోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు చేసిన వారిని వదిలేది లేదని ప్రభుత్వంలోని ముఖ్యులు పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే పేర్ని నాని సైతం అరెస్ట్ అవుతారంటూ ప్రచారం సాగింది. కాగా తాను మచిలీపట్నంలోనే ఉన్నానని, తనపైన ఎలాంటి చర్యలు అయినా తీసుకోవచ్చని పేర్ని నాని వ్యాఖ్యానించారు. తాజాగా హైకోర్టులో పేర్ని నాని దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగింది. ఈరోజు హైకోర్టు పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం వెలువరించింది. కోర్టు నిర్ణయం పేర్ని నానికి బిగ్ రిలీఫ్గా మారింది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక అంశాలను వెల్లడించారు. తన తల్లి సోదరి షర్మిలతో ఆస్తుల వివాదం పైన అనేక విషయాలను బయటపెట్టారు. షర్మిల అత్యాశతోనే సమస్యలు వస్తున్నాయని వివరించారు. కోర్టు కేసుల దృష్ట్యా వాటాలు అమ్మ పేరిట ఉంచితే గిఫ్ట్ డీడ్లను అడ్డు పెట్టుకుని షర్మిల కాజేయాలని చూస్తుందని జగన్ ఆరోపించారు. షర్మిలపై ఒక సమయంలో ఉన్న ప్రేమ, ఆప్యాయత ఇప్పుడు లేవని జగన్ చెప్పుకొచ్చారు. సరస్వతి పవర్ వాటాల బదలాయింపు వ్యవహారంలో జగన్ NCLTలో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. వాటాల విషయంలో తల్లి విజయమ్మను ముందు ఉంచి షర్మిల వెనుక వ్యవహారం మొత్తం నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాటాల వివాదంలో తల్లి విజయమ్మ ఆవేదనను అర్థం చేసుకోగలనని జగన్ పేర్కొన్నారు. తన తల్లిపైన గౌరవం ఉందని జగన్, కానీ ఆమె వెనుక ఉండి చెల్లి చేయిస్తున్న అక్రమాలను అడ్డుకోవడానికి పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. షర్మిల తన వ్యక్తిగత రాజకీయ విభేదాలతో తల్లి, ఇతరులను అడ్డు పెట్టుకుని వాటాలు బదలాయించడం వల్ల తమకు నష్టం వాటిల్లిందని జగన్ వివరించారు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున చెల్లితో పరిస్థితులు చేయిదాటిపోకుండా తనతో పాటుగా భారతీయమ్మ ద్వారా ప్రయత్నాలు చేశామని, కానీ అవి ఫలించలేదని చెప్పుకొచ్చారు. షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదని, నిర్వహణలో భాగస్వామి కాలేదని వివరించారు. కంపెనీలపై నమోదైన కేసులను ఆమె ఎదుర్కోలేదన్న జగన్, అయినా తల్లిని బలిపశువులను చేసి మా వాటాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని అఫిడవిట్లో పేర్కొన్నారు. కంపెనీ చట్టంలో సెక్షన్ 59 కింద రిజిస్టర్లో పేర్లను మార్చినప్పుడు సరైన కారణం ఉంటే జోక్యం చేసుకునే పరిధి ట్రైబ్యునల్కు ఉంటుందని పిటిషన్లో స్పష్టం చేశారు. పథకం ప్రకారమే షర్మిల ఈ పిటిషన్ నుంచి తప్పించాలని కోరుతున్నారని జగన్ అన్నారు. చెల్లి ఒత్తిడితోనే గిఫ్ట్ డీడ్లను అడ్డుపెట్టుకుని వాటాల అక్రమ బదలాయింపును తల్లి సమర్థించుకుంటున్నారని జగన్ పేర్కొన్నారు. గిఫ్ట్ డీడ్ ప్రక్రియ పూర్తి కాలేదని, వాటాల సర్టిఫికేట్లను తాము ఇంకా తల్లి విజయమ్మకు అందజేయలేదని చెప్పారు. వాటాలు బదలాయించలేదని స్పష్టం చేశారు. చెల్లితో ఉన్న వ్యక్తిగత రాజకీయ విభేదాలతో ఈ పిటిషన్ వేశామనడం అవాస్తవమని జగన్ పేర్కొన్నారు. గతంలో షర్మిలపై ఉన్న ప్రేమ, ఆప్యాయతలు తాను చేసిన మోసం, అక్రమ చర్యల వల్ల ఇప్పుడు లేవని చెప్పారు. పాత తేదీలతో సృష్టించిన పత్రాలతో, తప్పుడు అఫిడవిట్లతో తన ఆస్తిని లాక్కునేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. మరోవైపు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ముఖ్యంగా అసెంబ్లీ వేదికగా టీడీపీ, అసెంబ్లీ బయట వైసీపీ మాటల తోటాలు పేలుస్తున్నాయి. దీంతో ఏపీలో రాజకీయ వాతావరణం వేసవి కంటే ముందే వేడెక్కింది. ఇదే క్రమంలో నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీ పడ్డారు. ఇందులో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కూడా అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు నిర్వహిస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తాజాగా ప్రకటించారు. అదే సమయంలో జగన్ అసెంబ్లీకి రాకపోవడంపై ప్రెస్ మీట్ పెట్టి మరోసారి వివరణ ఇచ్చారు. ఈ రెండు అంశాలని కలుపుతూ సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ను అసెంబ్లీకి రప్పించేందుకు అందాల పోటీలు పెట్టారంటూ స్పీకర్కు ఆయన సూచించారు. ఇది ఎందుకో కూడా సోమిరెడ్డి స్పష్టంగానే వివరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పోర్ట్స్ మీట్ ప్రకటించారని, అలాగే అసెంబ్లీలో పురుష ఎమ్మెల్యేలకు మాత్రం అందాల పోటీలు పెడితే వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ వచ్చి వాటిని ఆస్వాదిస్తారని సోమిరెడ్డి సూచించారు. పురుషుల్లో అందాలని చూసే అలవాటు ఉన్న జగన్ అలా అయినా అసెంబ్లీకి వస్తారేమో చూడాలంటూ సోమిరెడ్డి వ్యాఖ్యానించారు.
ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ప్రసంగం రోజు వచ్చి వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ను ఉద్దేశించి సోమిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార విపక్షాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.